ఈరోజు ఏకచిత్ర గానంలో భాగంగా పండంటి కాపురం సినిమా నుండి కొన్ని పాటలు పల్లవులు విందాము నాగళంలో. ధన్యవాదాలు. మనసా కవ్వించకే నన్నిలా ఎదురీదలేక కుమిలేను నేను సుడిగాలిలో చిక్కిన నావను మనసా కవ్వించకే నన్నిలా ఆనాడు వెన్నెల నేనై కరిగాను కౌగిలిలోనా ఈనాడు చీకటిలాగా మిగిలాను చీకటిలోనా నేనోడిపోయి గెలుపొందినాను నేనోడిపోయి గెలుపొందినాను గెలిచానని నవ్వనా ఏడ్వనా మనసా కవ్వించకే నన్నిలా ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు ఆశలే తీవెలుగా ఊసులే పువ్వులుగా వలపులే తావులుగా అలరారు ఆ పొదరిల్లు ఆశలే తీవెలుగా ఊసులే పువ్వులుగా వలపులే తావులుగా అలరారు ఆ పొదరిల్లు పగలైనా రేయినా ఏ ఋతువులోనైనా పగలైనా రేయినా ఏ ఋతువులోనైనా కురిపించును తేనెదల్లు పరువాల పొదరిల్లు ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు కళ్ళలో కళ్ళుంచి కాళ్ళమే కరిగించి అనురాగం పండించే ఆ బ్రతుకే హరివిల్లు నా దేవివి నీవైతే నీ స్వామిని నేనైతే నా దేవివి నీవైతే నీ స్వామిని నేనైతే పచ్చని మన కాపురమే పరిమళాలు వెదజల్లు ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు చిన్నవాళ్ళు కాకుండానే పెద్దవాళ్ళు అవుతారా అల్లరేమి చెయ్యకుండా నోరు మూసుకుంటారా ఎవరినేమి అన్నారు ఎవరి సొమ్ము తిన్నారు చెయ్యి చేసుకుంటావా ఆపవమ్మ నీ రుసరుసలు ఏమమ్మ జగడాల వదినమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో చదువుంటే చాలదు సంస్కారం ఉండాలి మనుషుల్లో తిరిగేటప్పుడు మంచి మనసు కావాలి గర్వాన్ని వదలాలి కలిసిమెలిసి ఉండాలి పుట్టింటికి మెట్టినింటికి వన్నెవాసి తేవాలి ఏమమ్మ జగడాల శోభమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో
తల్లిని మరపించే తల్లి పినతల్లని అంటారే. పిల్లలు ఏ తప్పు చేసినా సరిదిద్దాలంటారే. నీవే ఇట్లుంటేను లోకులు ఇది వింటేను. అయ్యయ్యో ఉన్న గౌరవం గంగలోన కలిసేను. ఏమమ్మ జగడాల శోభమ్మో, ఎగిరెగిరి పడతావు ఏందమ్మో. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇది నిలిచేదేమో 3 రోజులు, బంధాలేమో 10,000. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ. అన్న మనసులో ఉన్నవి ఎన్నో కోరికలు, తమ్ములకు జరగాలి పెళ్ళి పేరంటాళ్ళు. పిల్లలతో ఆ ఇల్లు విలసిల్లాలి, కలకాలం ఇలాగే కలిసి ఉండాలి. బాబూ వినరా, అన్నా తమ్ముల కథ ఒకటి. కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం. చల్లని తల్లి ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచేను. చల్లని తల్లి ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచేను. పిల్లలకు పెద్దలకు తల్లి వంటిది ఆ ఇల్లు, ఆమెతో స్వర్గమైనది. బాబూ వినరా, అన్నా తమ్ముల కథ ఒకటి. ఇక సినిమా విశేషాలకు వస్తే, పండంటి కాపురం తెలుగు కుటుంబ కథా చిత్రం 1972 జూలై 21న విడుదలైంది. లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయ నిర్మల, గుమ్మడి, దేవిక, జమున, ప్రభాకర్ రెడ్డి, బెంగళూరు సరోజాదేవి, సామర్ల వెంకట రంగారావు, రాజుబాబు, అల్లు రామలింగయ్య, రాధాకుమారి, రామ్మోహన్, కుమారి సుజాత అంటే అప్పుడు జయసుధ, మాస్టర్ నరేష్, బేబీ సులక్షణ, పండరీబాయి, మిక్కిలినేని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్పి కోదండపాణి గారు సమకూర్చారు. ఇక సినిమా విషయానికి వస్తే, ఎస్వి రంగారావు గారు కుటుంబంలో పెద్ద అన్నయ్యగా నటించారు. తన 3 తమ్ముళ్లను కన్న బిడ్డల్లా పెంచుతాడు. వారి కోసం తన జీవితాన్ని ధారపోస్తాడు. ఆ కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఒక పండంటి కాపురంలా ఉంటుంది. తమ్ముళ్లకు పెళ్ళిళ్ళయ్యాక ఆస్తిపాస్తుల విషయంలోనూ మనుష్యుల స్వభావాల వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు మొదలవుతాయి. బయట వ్యక్తుల కుతంత్రాల వల్ల అన్నదమ్ముల మధ్య దూరం పెరుగుతుంది. చిన్న తమ్ముడైనటువంటి రవి అంటే సినిమాలో కృష్ణ తన అన్నయ్య పడే బాధను చూసి భరించలేకపోతాడు. చెదిరిపోయిన తన కుటుంబాన్ని మళ్ళీ ఎలా ఒకటి చేశాడో, అన్నయ్య గౌరవాన్ని ఎలా నిలబెట్టాడో అనేదే మిగిలిన కథ అంతా. ఉమ్మడి కుటుంబాల గొప్పతనాన్ని, అన్నదమ్ముల అనుబంధాన్ని ఈ కథ ఎంతో చక్కగా చూపిస్తుంది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా చాలా చాలా బాగున్నాయి. నరేష్ మరియు జయసుధ అప్పటి రోజుల్లో బాల నటులుగా ఈ సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఓపికగా వీడియోను వీక్షించినందుకు అందరికీ ధన్యవాదాలు. వచ్చే సంచికలో మరొక మంచి పాటలు గల ఏకచిత్ర గానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.